and lips are fissured or ulcered. పెదవులు ఒరిసిపోవుట, పుండ్లకు చుండుట, పొట్టురేగుట. అల్సర్స్ ఆన్ ది లోయర్ ఎక్స్ట్రిమిటీస్, పిక్కల పైన, చీలమండల పైన, పాదముల పైన కురుపులు. రిఫ్యూజ్ టు హీల్ ఫర్ మంత్స్. రిఫ్యూజ్ టు హీల్ ఫర్ మంత్స్. నెలల తరబడి నయము కాకుండాను. whenever they are completely healed, అవి నయమైనప్పుడల్లా the patient becomes very weak, pale, రోగి నీరసించి పాలిపోయి, and loses his appetite, ఆకలిని కోల్పోవును. For every sickness, the recovery is very slow and delayed. ప్రతి అనారోగ్యము నుండి కోలుకొనుట చాలా త్యామానముగా జరుగును. Sometimes the recovery is not complete. ఒక్కొక్కప్పుడు పూర్తిగా కోలుకొనుట జరగకపోవచ్చును. ఇది మెయిన్గా దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటప్పుడు treat such children with doses of సిఫిలినం 200. ఇటు పిల్లలకు సిఫిలినం 200తో వైద్యం ప్రారంభించుకోవాలి. అంటే ఎన్నాళ్ళైతే పేషెంట్ ఇంప్రూవ్ అవుతున్నాడో అన్నాళ్ళు రిపీట్ చేయరాదు. ఎప్పుడైతే పేషెంట్ మళ్ళీ దిగిపోతున్నాడో అప్పుడు రిపీట్ చేయాలి. When the overall improvement is established, overall improvement is established, అంటే రోగి బాగుగా కోలుకొని ఆరోగ్యము పొందుట పూర్తి అయిన వెనుక స్టాప్ సిఫిలినం and wait for any other drug that will be indicated. అంటుపైన ఏ ఔషధము కావలసి వచ్చునో వేచి చూడుము. In early cases, especially in infants, వ్యాధులు ముదరని పక్షమున, ముఖ్యముగా పిల్లల విషయమున, the patient improves in appetite, ఆకలి పెరుగును, weakness is reduced, నీరసము తగ్గును, memory and comprehension is getting better, జ్ఞాపక శక్తి, తెలివితేటలు నానాటికి బాగుపడుతుండును. మధ్య అల్సర్స్ రీఅపియర్, అంటే కురుపులు మరలవచ్చును. ఎస్పెషల్లీ థ్రోట్ అల్సర్స్ గివ్ మచ్ పెయిన్. గొంతు పూత, గొంతు పొండు మొదలైనవి ఎక్కువ బాధాకరంగా ఉండును. ఇన్ కోర్స్ ఆఫ్ టైం దే డిసపియర్. కొన్ని మాసములలో అవి మాయమోగును. అంటే నెలకు మాట వచ్చి, 15 రోజులకు మాట వచ్చి, కొన్నాళ్ళ 2 నెలలకు మాట వచ్చి, 3-4 నెలల కొంచెం కనిపించి తగ్గి అలా వస్తాయి. బిగ్ బాయిల్స్ మే అపియర్ ఆన్ ది స్కిన్. చర్మంపై పెద్ద పెద్ద కురుపులు రావచ్చును. అండ్ షో యూ ది నీడ్ ఆఫ్ calcareous sulfur, hepatic sulfur, carboannuals. calcareous sulfur, hepatic sulfur, carboannuals అనే ఔషధములలో ఒకటి కావలసిన ఘటనలు ఏర్పడను. ఎందుకంటే మనం చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ అప్పుడు వేయాలన్నమాట వీటిలో. అదే కనుక హెపార్ సల్ఫ్ కనుకైతే ఆ కురుపు వేరే రకంగా ఉంటుంది.
అణక్కపోవటం చితక్కపోవటం ఏమి ఉండవు. అణిగేదో చిటికేదో వస్తుంది, చీము పోస్తుంది, పెద్దదవుతుంది, అది అలాగా నిలబడి ఉంటుంది చితకడానికి కొన్నాడు. మనిషికి ఒళ్ళు చలేస్తూ ఉంటుంది, లోపల చలపరించాలి ఆ కురుపు వల్ల. లేదా గోరు చుట్టూ వీటిలో అంటారు, అది వచ్చి విపరీతమైనటువంటి నరముల తలుపు బాధ ఇలాంటివి పెడుతూ ఉంటుంది. మనిషికి చలి ఎక్కువగా ఉంటుంది. ఆ కురుపులో పెడుతున్నటువంటి బాధ టిపికల్ గా పుల్ల గుచ్చి కెలుకుతూ ఉన్నట్లు. హెపార్సల్ఫ్ అయితే ఏ ప్లగ్ వన్ ఇప్పుడు ఇంతది అల్సర్. గొంతు నొప్పి అల్సర్స్ కూడా హెపార్సల్ఫ్ కావాల్సి వస్తుంది ఒక్కొక్కప్పుడు. ఎలా ఉంటాయి, మింగుతూ ఉంటే ఫిష్ బోన్ సెన్సేషన్ ఉంటుంది. ఇదిగా విస్తరి బద్ద గొంతులో గుచ్చుకున్నది అన్నట్లుగా ఉంటుంది, గుట వేస్తుంది. ఎలా వస్తే హెపార్సల్ఫ్ వేయాలి. ఇలాగే మనం హెపార్సల్ఫ్ పూర్తిగా మెటీరియల్ మెడికా సొంతంగా చదువుకుని ఉంచుకోవాలి. ఈ అరేంజ్మెంట్ గుర్తుంటుంది. అలాగే క్యాలికేరియా సల్ఫ్ నిండా చీమ పడుతుంది, విపరీతమైన నొప్పి పడుతుంది, లోపల ఉన్న కండరం అంతా చీమైపోతూ ఉన్నట్టు ఉంటుంది. యాజ్ ఇఫ్ ఆల్ ది మజిల్ పోర్షన్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ పస్. కనుక ఇప్పుడు కార్బో వెజిటబుల్స్ కానీ ఈ నాలుగింట్లో ఏ లక్షణాలు వస్తాయో చూసుకుని ఆ డ్రగ్ వేయాలి. కార్బో యానిమల్స్ వేస్తే కార్బో యానిమల్స్ తాలూకు కురుపు భయం అవుతుంది. 1, 2, 3, 4 పెద్ద పెద్ద కురుపులు వస్తాయి, అన్ని పోతాయి. పోవటం అంటే కార్బో యానిమల్స్ లో విపరీతమైన బాధ పెట్టి పగలొచ్చు, లేదా విపరీతమైన బాధ పెట్టి అణిగిపోవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా జరుగుతుంది. When carbo animals is required, there will be great pain and suffering before the boil saturate or disappear. కార్బో యానిమల్స్ వేసినతో చాలా బాధ కలిగి చీము పోసి పగులుట కానీ అలగిపోవట కానీ జరుగును. ఆపై that will be the end of the treatment for syphilitic health. సామాన్యంగా ఆ రోగులను సిఫిలిస్ వైద్యం అప్పటితో పూర్తి కావచ్చును. అంటే ఇంకా 2వ రోజు ఉంటుంది. అయిపోతుంది చూడాలని ఈ బయట దర్శనం ఇంకా రావు. ఇది ఒక పద్ధతి. ఇంకొక స్టెప్ బ్యాక్ పెడితే నెక్స్ట్ ఎన్ని పర్సెంట్ ఆల్రెడీ అబౌట్ ఉంటుంది. ఆల్రెడీ అబౌట్ ఉంటుంది. చెప్పిన లక్షణాలు చూడగలండి. ఉన్నటువంటి పెద్దవారి విషయంలో గ్లాండ్స్ గెట్ ఎఫెక్టెడ్. గ్రంథులు ఘనీభవించి and one of the glands will be stone hard. గ్రంథులలో ఒకటి రాయి వలె గట్టిపడును. Many times it turns painful. తడవకును అది నొప్పి చేసి and there will be temperature with shivering. చలి జ్వరముతో కూడి వస్తుండును. In ladies, often the breast glands will be affected. స్త్రీలలో తరచుగా వక్షోజముల గ్రంథులు దెబ్బతిను. ఇప్పుడు ఏమైంది, సిఫిలినం వాడలేదు, ఈ సెకండ్ స్టేజ్ వచ్చింది అనమాట కదా. సిఫిలిస్ ఇన్ చైల్డ్హుడ్, ట్రీటెడ్ ఫర్ సిఫిలిస్ ఇన్ చైల్డ్హుడ్. చిన్నతనములనే సిఫిలిస్ కు వైద్యము జరగలేదు. డిజీజ్ హ్యాస్ అడ్వాన్స్డ్ ఇన్ టు ది నెక్స్ట్ స్టేజ్. వ్యాధి 2వ అంతస్తులోనికి ముదిరెను. ఇప్పుడు ఏం చేయాలి? నౌ ది ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్
విత్ వన్ ఆఫ్ ది ఇండికేటెడ్ రెమెడీస్. ఇప్పుడు ఈ చెప్పబడిన 4-5 ఔషధములలో ఒకదానితో వైద్యం జరుగును. ఫర్ ఎగ్జాంపుల్ కార్బో యానిమలిస్, ఉదాహరణకు కార్బో యానిమలిస్ తో జరుగును. దెన్ ది గ్లాండ్ ఈజ్ క్యూర్డ్ ఆర్ ది బాయిల్ ఈజ్ క్యూర్డ్. గ్రంథి వాపు గాని కురుపు గాని తగ్గిపోవును. ఇప్పుడేం జరుగుతుంది మళ్ళీ? sometimes the patient goes very weak and pale. ఒక్కొక్కప్పుడు రోగి నీరసించి పాలిపోవుట and requires syphilinum. సిఫిలినం కావలసి వచ్చుట జరుగును. ఈ మాట ఏం జరుగుతుంది తెలిసిన? సిఫిలినంతో ట్రీట్మెంట్ పూర్తి అయ్యేటోటి మళ్ళీ గ్లాండ్ గానీ కురుపు కానీ వచ్చి తీరుతుంది. ఈ మాట వచ్చిన దాన్ని చూస్తూ ఊరుకోవాలి, దాని అంతటా తగ్గిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది క్యూర్. అంటే ఆలస్యం చేసినందుకు పెనాలిటీగా ఇటు నుంచి అటు ఇటు కొట్టింది. ఇట్ అగైన్ బ్రింగ్స్ బ్యాక్ ది బాయిల్స్ ఆర్ అల్సర్. మరల ఆ కురుపులు మొదలగునవి వచ్చుట వచ్చేటికి ఆటోమేటిక్గా నీరసం తగ్గుతుంది. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. వెన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెయిట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం, అప్పుడు ఏ వైద్యము చేయక స్థిరకాలము వేచి ఉండుట జరుగును. అక్కడికి క్యూర్ అయిపోతుంది, ఇంకేం లేదు. కానీ చాలా సఫరింగ్ ఉంటుంది. ఏడాదో ఎండార్థమో 2 ఏళ్ళలో ఆ కురుపు చిల్లుబడి అందులోంచి రసి వస్తూ అలా ఉంటుంది. బ్యాండేజింగ్, డ్రెస్సింగ్ ఇలాంటివన్నీ చేస్తుంది. ఇది 2వ స్టేజ్లోకి వచ్చిన దాకా వెయిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఏమండి, ఇక 3వ స్టేజ్లోకి నెక్స్ట్ పేరా. when proper treatment is not rendered, even in the second stage, ఈ 2వ స్థితిలో కూడా సరి అయిన వైద్యం జరుగునుతో there will be the 3rd stage, 3వ స్థితి ఏర్పడును. the gland or the boil appears repeatedly at long interval. ఈ కురుపులు అప్పుడప్పుడు చాలా కాలమునకు మరల వచ్చిపోవచ్చు. ఎవ్రీ టైమ్ ఇట్ లీవ్స్ ది పేషెంట్ వీక్ అండ్ మెంటలీ లెస్ ఎఫిషియంట్. తడవకును రోగి నీరసించి మానసిక వికాసము కోల్పోవును. After a certain stage, the gland or the bile becomes malignant. కొంతకాలము తర్వాత ఆ గ్రంథి లేక ఆ కురుపు క్యాన్సర్ వ్రణం అగును. ఇట్ కిల్స్, చంపును. ఏమండి, ఇది నెక్స్ట్ స్టేజ్. ఆర్ దీనికి ఆల్టర్నేటివ్ ఉన్నది. లేదా ది పేషెంట్ గోస్ ఇన్ టు ఇన్సానిటీ. రోగి ఉన్మాద స్థితిలో ప్రవేశించి and the physical tissues are completely free from trouble. భౌతిక దేహధాతువులు ఏ బాధ లేకుండా ఉండిపోవును. అది కానీ ఇది కానీ అటు వస్తే కిల్ చేసేస్తుంది.
ఇటు వస్తే ఇది వస్తుంది. అందుకనే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏమాత్రమైనా కురుపులో బెటర్మెంట్ మీరు తీసుకొస్తే పేషెంట్ మెంటల్ గా వర్క్స్ అవుతాడు. పేషెంట్ మెంటల్ గా బెటర్మెంట్ తీసుకొస్తే నేను చెప్పాను ఫిజికల్ గా వర్క్స్ అవుతాడు. రెండు ఇంప్రూవ్మెంట్ అవడానికి వీలు లేక అటు చనిపోవటం ఇటు చనిపోవటం వీడు ఎన్నుకోవలసినటువంటి స్థితికి వచ్చింది. దట్ ఈస్ ది లాస్ట్ స్టేజ్. అంటే వీడికి ఇన్సానిటీ కనుక క్యూర్ చేస్తే ఇలాంటి స్టేజ్ లో అంతకు ముందున్న థర్డ్ స్టేజీలో వదిలిపెట్టింది చూడండి, అక్కడికి తీసుకెళ్లి పడేస్తుంది. అక్కడి నుంచి మీరు వెనక్కి రాగలిగినటువంటి దక్షత ఉండాలి. లేకపోతే ఈ క్యాన్సర్ కానీ ఇంకొక ఆల్టర్నేటివ్ రేపు చెప్పబోతున్నాను, టీబీ, ట్యూబర్కులోసిస్ కానీ దాంట్లోకి వెళ్ళిపోతారు ఇన్సానిటీ వాళ్ళు. లేదా అన్అకౌంటబుల్ డెత్, ఏ కారణం చెప్పకుండా మనిషి నీరసించి చనిపోయాను, వ్యాధి ఏమీ లేదు, డయాగ్నోస్ చేశారు, అన్ని బాగానే ఉన్నాయన్నారు, పేషెంట్ ఒకటి తప్ప, ఆ స్థితి వస్తుంది. ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ నుంచి రక్షించడానికే ఇన్సానిటీ కండిషన్ వస్తుంది. నౌ యూ హ్యావ్ టు సెలెక్ట్ యాంటీసిఫిలిటిక్ డ్రగ్స్ that have mental symptoms very prominent. సిఫిలిస్ ప్రతిఘటన ఔషధములను ఎన్నుకొనవలను. సిఫిలిస్ ప్రతిఘటన ఔషధములను ఎన్నుకొనవలను. అందులో మానసిక వేదనలు సుస్పష్టముగా ఉన్న ఔషధములు ఎన్నుకొనవలను. ఆరం మెటాలికం, జింకం మెటాలికం, ఆరం అన్ని కూడా ఆరం 3, ఆరం 6 ఇవన్నీ ఆరంలో వచ్చేస్తాయి. ఇంకొకటి కూడా కలుపుకోండి, కోనియం మెక్యులేటం, పాయిజన్ హెమలాక్. సోక్రటీస్ను చంపిన మందుతో పేషెంట్ను బతికించండి. ఏమవుతుంది? ఇది మెంటల్ సిమ్టమ్స్ చాలా ప్రామినెంట్ గా ఉన్నటువంటి యాంటీసిఫిలిటిక్ మెడిసిన్స్. ఇది వీటి మెటీరియల్ మెడికల్ సంగతి ఒక్కోటి మనం చూసుకోవాలన్నమాట. కొంత పరిచయం చేసుకుంటాం మనం క్లాసులు అయ్యే లోపల. అయితే అన్ని త్వరగా అనేది మనకు 2 months క్లాసులు చాలదు. ఏడాదికి ఒక 2 months చొప్పున ఒక 3-4 సంవత్సరాలు చెప్పుకుంటే సరిపోతుంది. దానికి ఫెసిలిటీస్ మీరు చేసుకోగలిగినట్లయితే నేను సహకరిస్తానని చెప్పాను. దీంట్లో ఏదో ఒక డ్రగ్తో ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది? మెంటల్ ప్లేన్ నుంచి దిగువకు కొట్టేస్తుంది కేసు. రేపు రాసుకున్న ఊరికే వినండి. కొట్టేస్తే అక్కడి నుంచి పేషెంట్ జారిపోకుండా ఈ మిగతా ట్రీట్మెంట్లు ఉన్నాయి చూడండి, ఈ కార్బో యానిమల్స్, కార్బో వెజిటబుల్స్, హెపార్ సల్ఫ్, క్యాల్కేరియా సల్ఫ్ ఇక్కడికి తీసుకురావాలి. అక్కడి నుంచి మళ్ళీ సిఫిలినంకి తీసుకురావాలి. కనుక ఎక్కడ ప్రాణరక్షణ సడన్ గా కావాలో అక్కడ సిఫిలినం, ట్యూబర్క్యులినం ఈ 2 మర్చిపోకూడదు. రేపు కంటిన్యూ చేస్తాం. చిన్నపిల్లలప్పుడు సిఫిలినంతో స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ క్యూర్ చేయటం చెప్పుకున్నాం మనం. రాసుకోకలే ఎప్పుడైనా. అది కాకపోతే నెగ్లెక్ట్ చేసి కొంచెం పెద్దవాళ్ళు అయితే, లేదా వాళ్ళ సంతతి నెక్స్ట్ జనరేషన్ కనుక అయితే యూఫో, వెరిటాకర్, వెరిటమూర్, జింకం మెటాలికం, ఆరం మెటాలికం ఇది చెప్పుకున్నాం. కోనియం కూడా చెప్పుకున్నాం. వీటితో క్యూర్ అయిన కేసుల్లో చాలా కేసులకి క్యూర్ పూర్తయ్యేందుకు మళ్ళీ సిఫిలినం కావాల్సి వస్తుందని కూడా చెప్పుకున్నాం. ఎలాగా? మొట్టమొదటిలోనే when a child is having weakness and history of some boil or ulcers suppressed, వాడికి సిఫిలినం ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతున్నాను. అలా కాకుండా
చిన్నప్పుడు హై ఫీవర్ కానీ, మెనింజైటిస్ కానీ, టైఫాయిడ్ లాంటి ఫీవర్ కానీ, ప్రొలాంగ్డ్ ఇట్లాంటివి అటాక్ అయి కొంత డిఫెక్టివ్గా తయారయ్యే అయోమయంగా ఈ స్టేజ్లో ఈ డ్రగ్స్ కావాల్సిన స్టేజ్లో మిగులుతారు అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు వీటితో ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడనే కార్బో వెజిటబుల్స్ కూడా ఉంటారు. అంటే వీళ్ళ సంతతి కానీ, లేకపోతే చిన్నతనంలో సిఫిలిటిక్ మయాజంతో వచ్చినటువంటి కంప్లైంట్స్ లో నెగ్లెక్టెడ్ కేసెస్ అడల్ట్స్ కానీ, ఇది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వీళ్ళ చిల్డ్రన్ అయ్యి నెగ్లెక్టెడ్ కేసెస్ అయ్యి అడల్ట్స్ అయితే ఉన్నటువంటి సిమ్టమ్సే ఈ డ్రగ్స్ యొక్క వేర్వేరు మెటీరియా మెడికా. ఇది ఏమండి, ఆ సెంటెన్స్ ఇప్పుడు రాసుకోండి మీరు. ది మెటీరియా మెడికా ఆఫ్ డ్రగ్స్ లైక్ బ్యూఫో, బెరెటాకార్బ్, బెరిటామూర్, జింకమ్ మెటాలికమ్, ఆరం మెటాలికమ్, బెరిటామూర్, జింకమ్ మెటాలికమ్, ఆరం మెటాలికమ్, కోనియం, కార్బో యానిమల్స్ and carbo vegetables. Yes. Also anacardium. Carbo vegetables, carbo animals, anacardium. ఈ ఔషధముల యొక్క మెటీరియా మెడికా పరిశీలించినతో ఏం తెలుస్తుంది? Indicates similarity with all those patients who are children of syphilitic miasm. సిఫిలిస్ మయాజము వారి పిల్లలు చిన్నప్పుడు వైద్యము తినగా జరుగక హ్యాడ్ ట్రీట్మెంట్ నెగ్లెక్టెడ్ ఇన్ చైల్డ్హుడ్. ఇది అంటే సిఫిలిటిక్ మయాజం వాళ్ళకి చిన్నప్పుడు ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ అయితే వచ్చినటువంటి మెటీరియా మెడికా వీటిలలో మనకు కనిపిస్తుంది. అందుకని వీటి మెటీరియా మెడికా మనం ప్రత్యేకంగా ఒక్కొక్కటి ఈ గ్రూపు జాగ్రత్తగా ఒకదానికోటి డిఫరెన్సెస్ మనం చదువుకోవాలి. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం బ్యూఫో లక్షణాలు. మెంటల్గా వాడు మిగతా వాళ్ళకన్నా కొంత డెఫిషియెంట్గా తప్పకుండా ఉంటాడు. చదువుకొని ఉండొచ్చు. డిజీజ్ తక్కువ డిగ్రీలో కనుక డార్మెంట్గా ఉన్నట్లయితే చదువు అది కొంత వస్తాయి, ఉద్యోగం కూడా చేస్తాడు, ఫ్యామిలీ ఉంటుంది, కానీ హీఈస్ డెఫిషియెంట్ మెంటల్లీ. ఆ డిగ్రీ దగ్గర నుంచి కంజెనిటల్ ఇడియసీ, బారన్ డెఫ్ అండ్ డంబ్ వరకు డిగ్రీలో ఉంటాయి. అంటే మన కొలీగ్స్లోనే ఆఫీసులో కొంత అయోమయంగా ఉన్నవాళ్ళు, తర్వాత మూర్ఖం, వాళ్ళకి తోచదు చెబితే వినరంటారే వాళ్ళు, వీళ్ళంతా దీని కింద ఉంటారు. ఇంట్లో కూడా వాడు సుఖం ఉండదు, మిగతా వాళ్ళకి సుఖం ఉండదు. వాడి ప్రొసీజర్స్, పాలసీస్ చాలా షార్ట్ సైటెడ్, ఫూలిష్గా ఉంటాయి. యూఫోవాడు కనుకైతే సామాన్యంగా తన ప్రపంచంలో తాను ఉంటాడు. వాంట్స్ టు బి లోన్లీ మచ్ ఆఫ్ ది టైం. చిన్నతనం నుంచి పిల్లలప్పటి నుంచి కూడా బ్యూఫో పిల్లలు కనుకైతే తల్లిదండ్రులను వదిలేసి ఆ పక్కన కూర్చొని ఏదో ఆడుకుంటూ ఉంటారు. తర్వాత వెరీ ఆఫెన్ హీ ప్లేసెస్ హిజ్ హ్యాండ్స్ ఆన్ ది జెనిటల్స్. ప్రయత్నంగానో అప్రయత్నంగానో ఆ పద్ధతి ఉంటుంది. మర్మావయవములపై చేతులు ఎప్పుడు ఉంటాయి. పెద్దవాళ్ళు కనుకైతే చాలా అబ్సీన్గా, ఎడ్డీగా ఉంటాయి బిహేవియర్స్ అని కూడా. మామూలుగా ఆఫీసులో కానీ బజార్లో కానీ అందరితో మాట్లాడుతూనే కూడా హ్యాండ్ అక్కడే ఉంటుంది.
ప్యాంట్లోనూ పంచెలోనూ హ్యాండ్ విల్ బి యాక్టివ్. చిన్నపిల్లల్లో జబ్బు వస్తుందంటే జబ్బు ఉన్నదని, అంటే వాడికి పీడ అంటే మయాజం ఉన్నదని, చీడంటారు. దట్ మీన్స్ సంథింగ్ ఫండమెంటల్లీ రాంగ్ విత్ ది హెల్త్, అది అర్థం. తర్వాత గ్లాండ్స్ మామూలు కన్నా కొంచెం ఎన్లార్జ్డ్గా వీళ్ళకి మొదనించి ఉంటాయి. టెస్టిస్ ఓవర్ సైజ్డ్గా ఉంటాయి, 1 కానీ 2 కానీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటాయి. లేకపోతే ఒక ఏజ్ తర్వాత, లేకపోతే 14th ఇయర్ నుంచి 21st ఇయర్ లోపల ఆ మార్పు వస్తుంది. సెక్స్ ఏజ్లో మల్టిపుల్స్ ఆఫ్ 7 కదా. వీళ్ళలో ఎక్కువ మందికి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఈ మెడ మీద చిన్న 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 గ్లాండ్స్ వరుసను ఉంటాయి, ఏమాత్రగా ఉంటాయి. చేసి పెడితే ఒక నొలకతాడు లాగా తగులుతాయి కొందరికి, బాగా ప్రామినెంట్ గా ఉంటాయి. బ్యూఫో పిల్లలకి మెడ వెనక చేయబెట్టి తణిగితే కొందరికి 1 ఉండొచ్చు, కొందరికి 2 ఉండొచ్చు, 3, 4 అట్లానే ఉండొచ్చు. నిన్నే గండమాల అని అంటారు ఆయుర్వేదంలో. కొంతమంది పిల్లలకి అడ్వాన్స్డ్గా పేరెంట్స్ బాగా డిటీరియరేట్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలు పుడితే అవి స్టోన్ హార్డ్ అయిపోయి ఉంటాయి, రాళ్లల్లే గట్టిపడిపోయి ఉంటాయి. అవి ఉండి పిల్లలకి తరచుగా జ్వరములు వచ్చి తగ్గుతుంది. ఆఫెన్ ది చిల్డ్రన్ గెట్ ఫీవర్స్. ఒక్కొక్కప్పుడు కంటిన్యూస్ గా లో టెంపరేచర్ ఇట్లా ఉంటుంది, 99 ఎంతో, అలా నెల 2 నెలలు 3 నెలలు అలా ఉండిపోతుంది. డాక్టర్లు ఏమంటారు, ట్యూబర్క్యులర్ గ్లాండ్స్ అని చెప్పి అయోడిన్ మొదలైనటువంటి ఇంజక్షన్లు మొదలైన ఇస్తారు. ఇట్లాంటి అయోడిన్ ఇంజక్షన్స్ ఇస్తే డిసపియర్ అయిపోయి మళ్ళీ వస్తాయి. పిక్యులారిటీ ఏమిటంటే ఈ మందు ఎక్కడి నుంచి తీశారో ఆ చిరుకప్ప మెడ మీద ఇలాంటి గ్లాండ్స్ ఉంటాయి. చిరుకప్ప మెడ మీద ఉన్న గ్లాండ్స్ నుంచి తీసిన ఘోర విషము ఇది యూఫో అనేటువంటి. చిరుకప్ప ఎంత విషం అంటే నెలల పిల్లలు, పురిటి పిల్లలు వాళ్ళ గుడ్డల మించి చిరుకప్ప కనుక గంతులు వేసి దాటి పెడితే దాని క్లాస్లో ఉన్న పాయిజన్ చాలు ఆ పిల్లల్ని స్లో పాయిజన్ కింద 3 or 4 or 6 months లో చంపేస్తుంది. కప్పదోషం అంటారు దీన్ని. పిల్లల గుడ్డలు ఆరేస్తారు దొడ్లో గడ్డి మీద ఆరేసినప్పుడు చిరుకప్ప కనుక వాటి మించి వెళితే చూస్తూ ఉండగా జ్వరం వచ్చి దగ్గు వచ్చి సన్నబడిపోయి పడి చచ్చిపోతారు పిల్లలు. అంత డేంజరస్. అంటే వాటి క్లాస్లో ఉన్న విషయం చాలు, మెడ మీద ఉన్న విషయం నుంచి తీశారు. ఇలాంటి గ్లాండ్స్ ఈ పిల్లలకి కడతాయి. జ్వరం తరచూ వస్తూ ఉంటుంది, డ్రై కాఫ్ పొడి దగ్గు వస్తూ ఉంటుంది. ఇందాక చెప్పిన మూర్ఖత కంటిన్యూస్ గా షూర్గా ఉంటుంది. వాడికి తోచడం ఇంకోటి చెప్తే వినడు, పేరెంట్స్తో పడదు, టీచర్స్తో పడదు, ఫ్రెండ్స్తో పడదు, ఏడుస్తూ ఉంటాడు, మూర్ఖంగా మందకొడిగా ఉంటాడు. దీనికి తగ్గట్టు ఇంకా ఇరేటిక్ బిహేవియర్ ఉంటుంది. చాలా తిక్క అయినటువంటి ప్రవర్తన, క్రాంకిష్ గా ఉంటుంది. ఉండుండి సడన్ గా ఇన్స్టంటేనియస్ గా వాడి కోపం కానీ చిరాకు కానీ వస్తే వస్తువులు పీసెస్ కింద పగలగొట్టేసేస్తాడు. బీరువాలు మొదలైనవి ఒక క్షణంలో పొడుం చేసేస్తాడు, వదిలేస్తామండి. అంటే బెలడోనాకి అక్యూట్ లో ఏ సింటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ దీనికి ఉంటాయి. నిద్దట్లో పళ్ళు కొరుకుతాడు వీడు కూడా, కటకటకడ కొరుకుతూ ఉంటాడు. బెలడోనా వాడు ఎన్నడో ఒకనాడు సరదా పుడితే కొరుకుతాడు, వీడు రోజు కొరుకుతూ ఉంటాడు. వీళ్లలో కూడా ఈ ఎరేటిక్ టెండెన్సీ మరీ వైలెంట్ గా కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఏమంటారు, ప్రాబ్లం చిల్డ్రన్ అంటాం ఆ పిల్లల్ని. అడు చూసి ఇటు చూసే లోపల సైకిల్ కింద పడతాడు, పరిగెడుతుంటాడు, చేయి పట్టుకుని జాగ్రత్తగా అక్కడికి నడుస్తారు.
వెళ్ళి ఆవిడ వంకాయలు వేరం చేస్తూ ఉంటుంది పాపం. చేసే లోపల వాడి రాళ్ళు కింద పడేస్తాడు. లేకపోతే ఇటు పక్కల బీరకాయలు తట్ట ఉంటుంది, ఆ తట్ట తలకిందులు వేసి మీద వేసుకుంటాడు. ఒక చేయి వీళ్ళు పట్టుకుంటే రెండో చేత్తో ఇది బదలు కొట్టేస్తాడు. ఇట్లాంటివన్నీ బ్యూఫోకి కూడా ఉన్నాయి. కనుక బ్యూఫోకి బెలడోనా లాంటి సిమ్టమ్స్ గట్టిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి డైరెక్ట్ గా బ్యూఫో వేయటం కన్నా చాలా వైలెంట్ సిమ్టమ్స్ ఉంటే బెలడోనా 10mలో 1-2 డోసులు వేసి మన డిస్పెన్సరీస్ లో మనం చేస్తున్న ప్రొసీజర్, అది సేఫ్ ప్రొసీజర్. బెలడోనా 10m వేశాక 5-6 మాసాల్లో చాలా వరకు కంట్రోల్ అయిపోతాయండి. మళ్ళీ కావాలంటే ఇంకో డోసు వేయచ్చు. వైలెన్స్ తగ్గి ఇంకా కొంచెం డల్నెస్ ఎక్కువ అవుతుంది. అంటే బెలడోనా పని అయిపోయింది, ఇంకా 3వ డోసు వేయకూడదు. అప్పుడు బ్యూఫో మొదలెట్టాలి. అడిగి మొదలు పెడితే 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో కంప్లీట్ గా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. మెంటల్ గా ఇవన్నీ తగ్గుతాయి. కొందరు పిల్లలకి సామాన్యంగా 6తో స్టార్ట్ చేసుకుంటాం, 30తో స్టార్ట్ చేసుకుంటాం చేయాలి. మరీ వీక్లింగ్స్ కనుక చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ కనుక ఉన్నట్లయితే 6తో స్టార్ట్ చేసుకోండి, లేకపోతే 30తో స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే షూర్ గా హోమియోపతిక్ అగ్రవేషన్స్ వచ్చి తీరుతాయి ఈ డ్రగ్స్ కి. ఎందుకంటే వెరీ ప్రొలాంగ్డ్ హిస్టరీ ఇన్ ది పాస్ట్ ఉన్నది. కనుక వీటి తరహా ట్రీట్మెంట్ వేరు. వెనక కొన్ని 100 సంవత్సరాల వ్యాధి చరిత్ర వీళ్ళ తండ్రులకి తాతలకి ఉన్నప్పుడు వీడికి వేసేటప్పటికి ఏమవుతుంది, డైనమైట్ పెట్టి పర్వతాన్ని కొడితే ఏమవుతుందో అవుతుంది. అందుకని 30కి పైన ఎటు పరిస్థితుల్లోనూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరాదు. ఇట్లాంటివన్నీ లేకుండా సేఫ్ కండిషన్స్ లో బ్యూఫో ఇండికేట్ అయిన వాళ్ళకి తప్ప. ఇంకా కొన్ని కేసుల్లో అప్పుడంటే ఈ సిమ్టమ్స్ ఉంటే యూఫోసిస్. పేరెంట్స్ హిస్టరీని బట్టి కూడా చూసుకోవాలి. చిన్నపిల్లలకి సిమ్టమ్స్ చెప్పలేము. కప్పదోషం అనేది మనకి క్రైటీరియన్ కాదు. కప్పదోషంతో బ్యూఫో సిమ్టమ్స్ వస్తేనే, లేకపోతే ఇంకేదైనా డ్రగ్ సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, సల్ఫర్ 6 వేయచ్చు. సల్ఫర్ సిమ్టమ్స్ వస్తే అది అన్నప్పుడు కప్పదోషం అంటే కప్ప పాయిజన్ ఎంత పాయిజనో మనకి తెలుస్తుందనే కానీ వీడి మీద ఏ ప్రూవింగ్స్ వచ్చినాయో ఆ డ్రగ్గే వాడాలి మనం. కప్ప పాయిజన్ కి ఒకడు సల్ఫర్ సిమ్టమ్స్ తో రెస్పాండ్ చేస్తాడు, ఒకడు బ్యూఫో సిమ్టమ్స్ తో రెస్పాండ్ చేస్తాడు, అది చూసుకోవాలి. ఒకడు సిఫిలినం సిమ్టమ్స్ తో రెస్పాండ్ చేసి సన్నబడిపోతాడు, ఒక్కొక్కడు ట్యూబర్క్యులినం సిమ్టమ్స్ తో రెస్పాండ్ చేస్తాడు, చూసుకోవాలి. ఇది దీని సంగతి. ఎస్, ఈ 6 పొటెన్సీలో ఈ డ్రగ్ మాత్రం ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ వెరీ గుడ్ యాంటీ పాయిజన్స్. 6 నుంచి కిందికి వెళ్ళకూడదు కానీ 6 సేఫ్. మనకు పొటెన్సీస్ డిసైడ్ చేసిన వాటిలో ఇవి ఇచ్చారు. 6 అంటే మన ఆర్సెనిక్, ఫాస్ఫరస్ అలాంటివి కావు. ఈ యానిమల్ పాయిజన్స్ లో ఎక్కువ భాగం 6 వేయచ్చు. మళ్ళీ స్నేక్ పాయిజన్స్ వాళ్ళు పర్మిట్ చేయలే, లెగసీ 6 అవి ఒప్పుకోలే. బ్యూఫో 6 మాత్రం మనకి పెద్దలు చాలా కేసెస్ లో మార్గం చూపించారు. ఎక్స్పీరియన్స్ లో కూడా చాలా సేఫ్ గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు గత 10-12 ఏళ్లలో చూస్తున్నాం బ్యూఫో 6 వండర్స్ చేస్తున్నాం. ఇంకా కొన్ని కేసుల్లో అంటే ఇంకొంచెం అడ్వాన్స్ అయితే జబ్బు ఏ భాగం మీదకి వెడుతుంది అన్నప్పుడు కొందరికి గ్లాండ్స్ మీదకి వెళ్ళి ఆగుతుంది, కొందరికి మైండ్ మీదకి వెళ్ళి ఆగుతుంది. అంటే ఆబ్స్టినసీ అండ్ సెక్స్ సిమ్టమ్స్. కొందరికి నరాల మీదకి వెళ్ళి ఆగుతుంది, నర్వస్ సిమ్టమ్స్. కొంతమందికి స్పాజమ్స్ కిందికి, అంటే శిరస్సు నుంచి పాదాల వరకు ఎక్కడైనా సరే. స్పాజమ్స్ అంటే ఏమిటి?
వాత ప్రకోపము మన ఆయుర్వేదంలో చెప్పేదంటాం. అంటే ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ స్పేదం వస్తే మంచినీళ్ళు తాగితే డెక్కు పడుతుంది, లేకపోతే ఎక్కిళ్ళు వస్తాయి. అంటే ఇన్వాలంటరీ టైప్ ఆఫ్ అన్డిజైరబుల్ వైబ్రేషన్ అండ్ మూవ్మెంట్, ఇది స్పేదం అంటే. అంటే తన ప్రమేయము లేకయే శరీర భాగములు విపత్కరముగా స్పందనము చేయుట. జర్క్ కన్నా కొంచెం హెచ్చుగా వస్తే దాన్ని స్పేదం అంటారు, చెదురుగా వస్తే జర్క్ అంటాం, కన్సిస్టెంట్ గా అక్కడే కొడుతూ ఉంటే స్పేదం అంటాం. అందుకని మంచినీళ్ళు తాగుతుండగా తొందరపడి తాగటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు, ఆయుర్వేదం చెబుతుంది. ఏం చేత ఒక మాటు డెక్కుబడి తగ్గితే అదే ప్రదేశంలో రెండో మాటు డెక్కుబడే టెండెన్సీ ఎస్టాబ్లిష్ అవుతుంది, ది లా ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్. అంటే అలాంటి టెండెన్సీకి ఒక మాటు కూడా తావివ్వకుండా ఉండటం చాలా శ్రేయస్సు. రెండవ మాటు మూడవ మాటు కనుక మనం అదే బిహేవియర్ చేస్తే నాలుగో మాటు తప్పకుండా అక్కడ తానంతరదే అలా బిహేవ్ చేస్తుంది. బాడీలో ఏ పార్ట్కైనా ఆ లక్షణం ఉంది. ఇది ఈ డైమెన్షన్ ఒక ఆయుర్వేదంలోనే ఉంది, ఇంకే సిస్టమ్ చెప్పలేదు. సజీవమైనటువంటి ధాతువులలో ఏ ధాతువు అయినా సరే శరీరంలో మీరు ఒక ఇర్రెగ్యులర్ బిహేవియర్ ని కనుక ఎన్గ్రాఫ్ట్ చేస్తే అది ఆటోమేటిక్ గా దాని బిహేవియర్ కింద అయిపోతుంది. అది లేకపోతే మనకు హ్యాబిట్ ఫార్మేషన్ నేచర్ ఉండదు. హ్యాబిట్ ఫార్మేషన్ నేచర్ లేకపోతే గుడ్ హ్యాబిట్ ఫార్మేషన్ హెల్త్ నేచర్ ఉండదు. అది లేకపోతే సరైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు హ్యాబిట్ ఆఫ్ ఇది ఒక డైమెన్షన్ ట్రీట్మెంట్ లో. అంటే పర్మనెంట్ క్యూర్ అనేది ఎన్గ్రాఫ్టింగ్ ఏ న్యూ హ్యాబిట్ తప్ప స్కావెంజింగ్ ప్రాసెస్ కాదు, అది గుర్తు చేసుకోవాలి. మట్టిలో పడినటువంటి కుర్రవాడిని కడగటం కాదు, మట్టిలో వెళ్లి పడుకోకుండా ఉండేటువంటి టేస్ట్ వాడికి డెవలప్ చేయటం క్యూర్ అంటే. మట్టిలో పట్టపడిలా కలగంటే అందుకే మానవ జాతికి గుడ్ హ్యాబిట్స్ సైకలాజికల్ గా డీల్ చేసేటప్పుడు కూడా లిటరేచర్లోనూ వాటిలలోనూ కూడా ఇదే మెథడ్ ఉపయోగించమన్నాడు బర్నాడ్ షా. మట్టిలో పడితే వాడిని మట్టిలో పెడతావా పడతావా అని తన్నద్దు అన్నాడు. దట్ ఈజ్ యాంటిపతి. వాడు చేసిన దానికి మనం కొట్టిన దాన్ని చెల్లు మళ్ళీ చేస్తూనే ఉంటాడు. అందుకని బ్యాక్ టు మెతుసెలా అనేటువంటి డ్రామాకి ఇంట్రొడక్షన్ లో ఇస్తూ వీ షుడ్ హ్యావ్ ఏ హోమియోపతిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇన్ లిటరేచర్ ఆల్సో అన్నాడు. మోరలైజ్ చేస్తున్నప్పుడు మోరల్స్ వాడికి పిలిచి అప్పచెప్పినట్లయితే వాడు వాటికి ఇమ్యూన్ అయిపోతాడు అన్నాడు. అంటే సర్లే విన్నానులే తెలుసులే అనే టెండెన్సీ వస్తుందన్నాడు. రోజు మోరల్ అప్పచెబుతున్నాడు అనుకోండి, అప్పచెబుతూ నిద్రపోతాడు. మోరల్ క్లాస్ అంటే దేనికంటే కాసేపు రెస్ట్ తీసుకుంటానికి గుర్రు పెట్టడానికి అని తెలుస్తుంది. అందుకని బర్నాడ్ షా చెప్పాడు, నువ్వు పెంచుతున్నటువంటి కుక్క పిల్ల మట్టిలో పడి కొట్టుకుందనుకో, దాన్ని శుభ్రంగా సబ్బు పెట్టి రుద్ది స్నానం చేయించి టర్కీ టవల్తో తుడిచి తీసుకొస్తే దాన్ని యాంటీపతి అంటారు. మళ్ళీ వెళ్ళి మెట్లో పడుతున్నాను. ఏం చేయాలి? ఒక బకెట్ బురద చిక్కగా కలిపి దాంట్లో ఈ కుక్క పిల్లను ముంచి తీయండి. ఒట్టి నిండా చిక్కటి బురద అంటుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఆ పక్కన నీళ్లుంటే వెళ్ళి అందులో వెళ్ళి మునిగి జాడించుకుని శుభ్రంగా ఒళ్ళంతా నాక్కుని నీట్గా యువతలకు వస్తుంది. ఇలా మానవులకి లిటరేచర్ ద్వారా మంచి మార్గం టీచ్ చేయవలసిందే కానీ అయ్యా బాబు అంటే వినరు. దిస్ ఈజ్ మై మెథడ్ అన్నాడు. ది హోమియోపతిక్ వే ఆఫ్ ఇన్కల్కేటింగ్ గుడ్ అని చెప్పి బెర్నాడ్ షా చెప్పాడు. అందులో ఏమో ఆయన చెప్పిన దానికి తిరుగు సమాధానం చెప్పడానికి ఇన్ని 10 సంవత్సరాల్లో నాకెక్కడ దొరకలేదు. ఎవరికైనా దొరికితే చెప్పండి.
ఇట్ అపియర్స్ టు బి టూ ట్రూ. ఇక్కడ అంతే మనం చేస్తున్న ట్రీట్మెంట్. ఆయన అక్కడ ఈ పదం వాడాడు, హూ షుడ్ హ్యావ్ ఏ హోమియోపతిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నాడు. సరిగ్గా హోమియోపతి అనే పదమే వాడాడు. ఇక్కడ ఈ బ్యూఫో వాడి యొక్క కథ ఇలా ఉంటుంది. ఇంకా డీప్ గా వెడితే ఈ స్పాజమ్స్ లోకి వెళతారు. స్పాజమ్స్ ఎన్ని రకములు? తేనుపులు. ఎప్పుడన్నా ఆహారం జీర్ణమైనట్టు గుర్తు అన్నారు. జబ్బున్న వాడికి ఆహారం జీర్ణం అవుతున్నట్టు గుర్తు తప్ప, ఆరోగ్యవంతమైన వాడికి ఆహారం జీర్ణం అవుతూ ఉంటే చిరుబుర్రులు ఉండవు. అలాగే అపాన వాయువులు స్పేజం కింద లెక్క. ఎక్కిళ్ళు, డెక్కుబడుట, నరం పట్టటం, తన్నేయటం, కొంకరబోవటం, గిలగిలగిలాడిపోతారు, క్రాంప్స్. ఇవన్నీ కూడా స్పాజమ్స్ లోకే వస్తాయి. తర్వాత కొబ్బుడు పిల్లలు కొట్టుకుంటుంది కొంతసేపు. వాతరోగం అంటారు. ఇట్లా కొట్టుకుని మళ్ళీ కాసేపు పట్టుకునేదో సవర తీసి మళ్ళీ 10 మాటలో 12 మాటలో అయిన తర్వాత పైన లైఫ్ లాంగ్ అది అలా కొట్టుకుంటూనే ఉంటాడు. వాడు మీతో మాట్లాడుతూ ఉంటే కూడా పరమేశ్వరుడు డమరుకం వహిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే కాకి చమ్మలు అనే వ్యాధి ఉంది. అంటే కొరియా అంటారు దాన్ని. కొరియాటిక్ జర్క్స్. నడుస్తూ ఉంటే పక్షవాతం వచ్చాక వస్తుంది. అడుగు వేయాలంటే ఇట్లా వేయాలి, మళ్ళీ ఇంకో అడుగు వేయాలంటే ఇట్లా వేయాలి. ఇవన్నీ తిప్పుగా నిలవేస్తే కానీ అడుగు పడదు. ఇవన్నీ కూడా స్పాజమ్స్ ఎగ్జాంపుల్స్. ఇంకా పెద్ద రహస్యం ఏమిటంటే ఆయాసము స్పాజం ఎగ్జాంపుల్. ఆస్తమా ఫ్లెమ్ దోషం వల్ల వస్తుందనేవాడు స్టూపిడ్. ఆస్తమా స్పాజము. ఉపశమనం ఎందుకు వస్తుంది అంటే శ్లేష్మం వల్ల కఫం వల్ల అంటారు. ఉపశమనం లేనివాడు ఇంత శ్లేష్మం ఉమ్మేయడు, మ్యాసివ్గా ఉమ్మేస్తూ ఉంటాడు కాంట్రించి, అంత దూరాన్ని వెళ్ళిపోయేటం. ఏది వాడికి ఆస్తమా ఏదే. కనుక ఆస్తమా అనేటువంటిది అంతవరకు మ్యూజిక్ అంటే అపశృతి, తాళం మారటం, అది స్పాజం. అంటే లోపల ఉన్నటువంటి కొన్ని ఇంటెలిజెన్సెస్ ని వీటికి సంబంధించినటువంటి ఉన్నాయి. హార్ట్ బీట్, రెస్పిరేషన్ దేనికి సంబంధించి ఉన్నాయి ఇవి? దే ఆర్ కాల్డ్ ఇంటెలిజెన్సెస్ ఆఫ్ రిథమ్ అండ్ మీటర్. లోపల పనిచేసేటువంటి వాళ్ళని ఇంటెలిజెన్సెస్ ఆఫ్ రిథమ్ అండ్ మీటర్ అంటారు. ప్రాచీన శాస్త్రముల్లో వీటిని గంధర్వులు అనేటువంటి పేరు పెట్టారు. దే ఆర్ కాల్డ్ మ్యూజికల్ బీయింగ్స్. ఏం చేత మనం మ్యూజిక్ అని దేన్ని పిలుస్తామో అది మనలో ఉన్నటువంటి దీని దగ్గర నుంచే మనం నేర్చుకున్నాం, లేకపోతే మనకు వచ్చి ఉండేది కాదు. మ్యూజిక్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సంగీత మాస్టర్ దగ్గర నుంచి రాదు. వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? దీన్నే టైం మార్కర్స్, టైం మార్కింగ్ ఇంటెలిజెన్సెస్ అంటారు. కాలము అనే దాన్ని సృష్టిస్తారు. ఇవి లేకపోతే ఏముంటుంది? కాలం ఉండదు, ఎటర్నిటీ ఉంటుంది. ఒక బీట్ కొట్టి ఇంకో బీట్ కొడితే రెండు మధ్య ఉన్నదాన్ని కాలం అంటాం. మనం ఉండకపోతే ఏముంటుంది? టైం ఉంటుంది. మనం ఉంటే స్పాన్ ఉంటుంది. అంతే తేడా. మనం ఉన్నప్పుడు దాన్ని ఏమంటున్నాం? ఆయుర్దాయం ఉంటున్నాం. మనం లేనప్పుడు కాలం ఉంటున్నాం. కానీ అసలు కాలం అనేటువంటిది మన ప్రొజెక్షనే కానీ అక్కడ ఏం లేదు. కాలం ఎవడికి? గుర్తించేవాడికే, దానికే. ఎర్త్ లేదనుకోండి, మనం అంతా లేమనుకోండి, టైం అలా గంటలు కొడుతూ ఉంటుందా అలారమును. సోలార్ సిస్టమ్ లేదనుకోండి, అప్పుడేముంది? అనంతకాలం ఉంటారు. అంటే మన మైండ్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఫేడ్ అయిపోతుంది. కాలం లేదు, మట్టి లేదు.
ఇది అప్పుడు టైం ఆర్ స్పేస్ ఆర్ బోత్. అక్కడ ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి, ఇప్పుడు మనం వెళ్ళద్దు. అక్కడ రెండు పుల్లలు ఇట్లా పెట్టినట్టుగా ఒక డైమెన్షన్ ఉంటుంది. తర్వాత ఒక ఇండివిజువల్, ఒక పార్టికల్ ఆబ్జెక్టివైజ్ అయ్యేటప్పటికి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా టైమును స్పేస్ వేరే ఏర్పడతాయి. ఎగ్జిస్టెన్స్ అంటారు దీన్ని, గ్రాఫ్ ప్లాటింగ్ పాయింట్ అలే. అంతకుముందు టైం ఆర్ స్పేస్ ఉంటుంది. దాన్ని ఏన్షియంట్ సైంటిస్ట్ మహత్ అన్నారు, అంటే ది కాస్మిక్ ఇంటెలిజెన్స్. మహత్తు నుండి అహంకారం పుట్టు ఏని తర్వాత అంటే దట్ ఈస్ ది రీజన్ వేర్ ది హెడ్ రీల్స్. అక్కడికి వెళ్ళేటప్పటికి మన డిగ్రీలతో సహా బుర్ర గిరిగిరిగిరా తిరిగిపోతుంది. పిహెచ్డి ఎంత వర్త్లెస్సో అక్కడికి వెడితే నాబోటి పిహెచ్డీలకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఇది దమిడికి పనికిరాదు అని తెలుస్తుంది. ఇట్లాంటి వాటిలోంచి ఇంటెలిజెన్సెస్ ఆఫ్ మ్యూజిక్ కనుక మనం లా ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ ఉంది కదా పీరియాడిసిటీలో. మనం ఏదన్నా పుల్ల వేసినప్పుడల్లా ఏం జరుగుతూ ఉంటుంది? స్వర లేక అపశృతి. ఎప్పుడైతే అపశృతి మనం స్ట్రోక్ కొట్టామో దీని తాలూకు నెక్స్ట్ స్ట్రోక్ కొట్టడానికి కావలసినటువంటి లయ తాళమును కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఇట్ ఈజ్ ఈజియర్ టు క్యాచ్ సచ్ ఎ డిస్టర్బెన్స్ ఫర్ ఎ సెకండ్ టైం దాన్ ఫర్ ది ఫస్ట్ టైం. అంచేత మంచినీళ్లు హడావుడిగా తాకండి, భోజనం రైలుకి బస్కి వెళ్ళబోతూ తినకండి, లేకపోతే మానేసేయండి. అప్పటికి ప్రయాణం అనుమానండి, భోజనం అనుమానండి. డోంట్ బి ఫూల్స్ టు ఈట్ బిఫోర్ జర్నీ అన్నాడు. ఆర్ మైండ్ ప్రియాక్యుపైడ్ గా ఉన్నప్పుడు తినద్దన్నాడు. మైండ్ ట్రాంక్విల్ గా ఉన్నప్పుడు తినండి. పూజయే దశనం నిత్యం నాజ్యాత్ చేతద్ అకుత్సయన్. కుత్స అనే భావం ఉన్నప్పుడు తినద్దన్నాడు. అంటే ఎవరి మీద హేట్రెడ్ కానీ జెలసీ కానీ కోపం కానీ మనకి బీపీ కానీ వాడి మీద ఇట్లాంటిది ఉన్నప్పుడు డోంట్ ఈట్, జస్ట్ వెయిట్ అంటిల్ యు ఆర్ నాట్ ఏ స్టూపిడ్ అండ్ దెన్ ఈట్ అన్నాడు. అంటే స్పాజమ్స్ లేకపోతే ఏం చేస్తున్నాం? పుట్టించుకుంటున్నాం. వెన్ వన్స్ వీ బిగిన్, వీ మేక్ ఏ బిగినింగ్, ఇట్ విల్ బి ఏ గాలా ఓపెనింగ్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ స్పాజమ్స్. ఊరికే ఒక డైమెన్షన్ తెలియటానికి చెప్పాను. ఇలాంటి స్పాజమ్స్ లో ఒకటి ఇంతమటుకు అంతుపట్టకుండా ఏడిపిస్తున్నటువంటి ఎపిలెప్సీ లేక మూర్ఛ వ్యాధి అనబడును. ఏమండి ఏమవుతుంది? మన ఫిజికల్ బాడీ ఎంత ఉందో అంతా వైటల్ బాడీ లోపల అదే ఆకారంలో ప్రతి అణువున కణకణమున ఉంటుంది. ఉండి ఫిజికల్ బాడీకి వైటల్ బాడీకి మధ్యన ఉన్నటువంటి సెంటర్స్ కొన్ని పరుపులు కుట్టినటువంటి టాకాల్లాగా ఉంటాయి. అవే హార్ట్ టు హెడ్ను. హార్ట్ టు హెడ్ నేవెలం 3 త్రిపురములు అంటారు. అంటే మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి కాదు ఆజ్ఞా చక్రం అంటారు. ఈ 3 మెయిన్ సెంటర్స్. ఈ 3 సెంటర్స్ లో ఫైనర్ వెహికల్స్ విచ్ ఆర్ నాట్ మెటీరియల్ వెహికల్స్, ఈ ఫిజికల్ మెటీరియల్ వెహికల్ తో రివెట్ చేయబడి ఉన్నటువంటి చోట్ల 3ను. అంటే మరమేకులతో అదృశ్య లోకములు దృశ్యమైన శరీరముతో బిగించి ఉన్నటువంటి చోట్ల 3ను. ఇట్స్ ఎ న్యూ డైమెన్షన్ టు ది మోడర్న్ సైన్స్ అండ్ ఎ వెరీ ఓల్డ్ డైమెన్షన్ టు ది ఏన్షియంట్ సైన్స్. ప్రాచీనంలో చాలా జాతుల వాళ్ళకి ఇది చాలా చాలా ఓల్డ్ సైన్స్, మోడర్న్ సైంటిస్ట్ కి ఇది చాలా చాలా న్యూ సైన్స్. ఇంత మటుకు అన్సీన్ అండ్ అన్హర్డ్. కనుక శాస్త్రీయ విద్యా విధానం అంటే దీంట్లోకి వెళ్ళాలి. మనకు నచ్చందల్లా అశాస్త్రీయం అని అనుకునే స్టూపిడ్ పనికిరాడు వీటి. ఇక్కడ ఎపిలెప్సీ అనేటువంటి దాంట్లో ఏమవుతుంది? ఈ 3 ఏదో ఒక చోటికి వైటల్ ఫోర్స్ ని తప్పను విత్డ్రా చేస్తుంది. విత్డ్రా చేస్తే మిగతా భాగం ఏముంది? నీళ్ళు కింద పడిపోతుంది. అందులో ఏముంది? నుంచుంటానికి నుంచున్న వాడు నుంచున్న తప్పని కింద పడి గిల 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 కాళ్ళు మళ్ళీ ఇందులోకి రావాలి కదా. ఈ రావటానికి చేసే ప్రయత్నంలో
గిలగిలగిల కొట్టు ఈ రావటానికి చేసే ప్రయత్నంలో గిలగిలగిల కొట్టుకుంటాడు, చేతులు బిగిస్తాడు, పళ్ళు బిగిస్తాడు, నాలుగు ముక్కలైపోయినా కొరికేస్తూ ఉంటే ఎంచేత సెన్సేషన్ లేదు, కార్ప్స్. ఆ కొన్ని క్షణాలు కార్ప్సే. ఇట్లాంటి చోట మీకు ఈ డ్రగ్స్ సమాధానం చెప్పవలసిందే గాని ఏమి చేయటానికి వీల్లేదు. పొరపాటున ఏమనుకోకండి, అలోపతి వాడి చేతిలో తీసుకెళ్లి పెట్టితిరో ఈ కేసు. హిస్టీరియా కేసుని భూత వైద్యుడి చేతిలో పెడితే ఎంతో ఇదేంతే. వాడు కొట్టి గిట్టి చేస్తాడు, రెండు చెప్పెట్టి కొట్టి, చీపురు పెట్టి కొట్టి భూత వైద్యుడు ఎగవేషాలను వేస్తాడు, అక్కర్లేని పనులని. అలాగే అలోపతి వాడు ఎపిలెప్సీకి తీసుకెళ్తే ఏం చేస్తాడు? లైఫ్ లాంగ్ నిద్ర మాత్రం వేసుకోమంటాడు అని చెబుతుంది మా నాగమణి. అంతే, ఎప్పుడు వేసుకోకపోతే అప్పుడు వస్తుంది. కొన్నాళ్ళు వేసుకుంటూ ఉంటే అసలు వ్యాధి ఈ నిద్ర మాత్రలో ఉన్న మందుల వల్ల వస్తుంది. ఎందుకని నల్లమందు, గంజాయము మొదలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పదార్థాలు ఉంటాయి దాంట్లో. దేంతో అయితే అమెరికా వాళ్ళు, మహమ్మదీయ దేశముల వాళ్ళు, కొందరు భారతీయ దేశం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో ఆ పదార్థాలతో తయారు చేస్తారు ఇవి డ్రగ్స్. వాడు డూ యూ హ్యావ్ హషీష్ అని అడిగాడు. మధ్యలో కారు ఆపేసి బెల్జియం నుండి ఫ్రాన్స్కి ఎడుతుంటే ఆపేశాడు. నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు. హషీష్ అంటే మాకు అర్థం తెలియలేదు. పొద్దున 7ంటికి ఆపాడు, మధ్యాహ్నం 12 దాకా అడబెట్టించాడు. ఏం చేతంటే కస్టమ్స్ దొరవారు రావాలి అన్నాడు. అదే చాలా కష్టం అంటే అదే. అక్కడ ఉండిపోయాం. ఇప్పుడు పెట్టెలు తీయమన్నాడు. ఇంకెక్కడ ఏమున్నాయి? అదేమిటి ఇదేమిటి అంటాడు. కందిపొడి ఉంది డబ్బాల్లో, అదేమిటి అంటాడు. వాడికి ఏం తెలుస్తుంది? శొంఠి పొడి ఉంది, అదేం తెలుస్తుంది? తినే పదార్థమే అంటే నమ్మను అన్నాడు. అయితే శొంఠి పొడి నోటు వేసుకుని గిరిగిరి తిరిగాడు. ఆవకాయ భీకరంగా ఉంటుంది చూడటానికి. హషీష్ ఏదంటాడు. హషీష్ ఏమిటో నిన్ను తగలయ్యా దాని అని అడిగితే తర్వాత వాడు కస్టమ్స్ అసలు కరెక్టర్ వచ్చాడు. వచ్చి చూసి పాస్పోర్ట్లో చూసి వాడిని పిలిచాడు. తలకాయ ఉందా లేదా నీకు? కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు, వీళ్ళు చూపించారు. హషీష్ గీసినంటే వెలవా మొహాలు చూస్తే లేదా నీకు ఎవరెట్టంటే వాళ్ళు అని వెళ్ళండి సార్ అన్నాడు. అంటే మనకు 6 నుంచి 12 వరకు రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. అక్కడే కూర్చున్నాం. అయితే ఒకటి కాఫీ తెప్పించి పెట్టాడు, బ్రెడ్ తెప్పించి పెట్టాడు. మౌన్ కూర్చోబెట్టినందుకు ఇవన్నీ తినండి అన్నాడు. మీరు హషీష్ మాత్రం బయట పెట్టండి అన్నాడు. చెప్తుంది. అప్పుడు తర్వాత వాడు వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేశాడు. హషీష్ అంటే ఈ డ్రగ్స్ తో అన్నిటితో తయారు చేసినటువంటి ఒక పేషెంట్ చనిపోవటం, దీంతో చనిపోవడం, ఆ మాత్రల వల్ల చనిపోతాడు. తర్వాత ఎప్పుడన్నా ఉత్తరోత్తర మాత్రలు ఆపాలంటే బ్రహ్మ ప్రళయం అవుతుంది. ఆపంగానే ఫిట్స్ విరుచుకుని పడిపోయి కుర్రాడు ఎపిలెప్టిక్ స్టాసిస్ అనేటువంటి కండిషన్కి వస్తారు పాపం. అంటే ఫిట్ తర్వాత ఫిట్ 4-5 రోజులు తెలివి రాదు. కనుక ది మోస్ట్ పాలియోలిటిక్ టైప్ ఆఫ్ మెడికల్ అప్రోచ్ దట్ హ్యాస్ బీన్ ఎవర్ నోన్ టు మ్యాన్కైండ్ ఈజ్ సెడేటింగ్. మనిషికి మత్తు మందు ఇవ్వడం అనేటువంటిది ఇంతవరకు నరజాతి చరిత్రలో ఉన్నటువంటి పాతరాతి యుగపు పద్ధతులలో చాలా చాలా రాతి పద్ధతి. ఇప్పుడు ఎపిలెప్సీలో అంతకంటే చేసేది ఏం లేదు. మీకు ఎనాటమీ లెక్చర్లు ఇచ్చినటువంటి ఈవీఎం ఆచార్య ఈ జబ్బుతో ఉండేవాడు. ఆయనకు ట్రీట్మెంట్ కోసమే నేను హోమియోపతి నేర్చుకుంటాం ప్రారంభమైంది. బ్లూఫో ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ డ్రగ్స్ దట్ కంట్రోల్స్ దిస్. ఏం చేత ఇంకొక సిస్టంలో ఎందుకు కంట్రోల్ అవ్వదు? ఎస్పెషల్లీ అలోపతిలో మెడిసిన్స్ కంట్రోల్ అవ్వదు గనక. మెడిసిన్స్కి ఎందుకు కంట్రోల్ అవ్వదు? ఇది జబ్బు కాదు గనక. ఇంకా చేసేది లేదు. జబ్బు కాకపోతే ఏంటి చేస్తారు? అంత పెద్ద నుంచున్నవాడు విరుచుకుపడుతుంటే జబ్బు కాదంటారు. ఏమేంటే జబ్బు కాదు, ఇట్ ఈస్ ఏ హ్యాబిట్. హ్యాబిట్ ఆఫ్ ది సెరిబ్రో స్పైనల్ నర్వస్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ స్పాజమ్. అందుకని ఏం చేయటానికి తోచగా వాడి మొహాన్ని మాత్రలు కొడుతూ ఉంటారు. గార్డినర్, డైలైంటిన్ సోడియం, టెగ్రిటాల్, ఇట్లాగా అష్టోత్తర శతనామములు ఉన్నాయి. దానికి ఒకటి పని చేయకపోతే ఒకటి, ఇదొకటి అదొకటి, ఇట్లాగా దాంపత్యం కుదిరించి ఇలా వేస్తూ ఉంటారు. ఈ లోపల పేషెంట్ డ్రాప్ అయిపోతారు.
కనుక స్పాజమ్స్ అనేటువంటివి దేనికి వస్తాయి? స్పాజమ్ టెండెన్సీ అందించగానే అందుకునేందుకు వెనక సోరా అండ్ సిఫిలిస్ ఉంటే టకా టకా అందుకుంటాయి. అది ఆరోగ్యవంతుడైనటువంటి వాడికే అసలు పై తరాల నుంచి సోరా గాని సిఫిలిస్ గాని ఏమీ లేకుండా చిరుని చీదకుండా ఉన్నటువంటి వాడికి దిక్కబడేట్టు మంచినీళ్ళు గబా గబా కొట్టేయటం రోజును ఇలాంటివి చేస్తే ఒక ఏడాది 2 ఏళ్ల తర్వాత మంచినీళ్లు తాగుతుంటే డెక్కబడకుండా దిగవు. ఎవరికైనా ఈ చెప్పిన విషయం మీద ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ అడగవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. డౌట్స్ ఉండడానికి అవకాశం లేదు. దీంతో వెరిఫైయబుల్. రాంగ్ హ్యాబిట్ ఫార్మేషన్ వల్ల వస్తుంది స్పాజం అనేది. ఇది బ్యూఫోలో ఉంటుంది. కనుక దేని మీద పనిచేస్తున్నాయి? సిఫిలిస్ ఇంటర్ట్వైన్డ్ అయినవి కొందరికి గ్లాండ్స్ లో, కొందరికి మైండ్ లో, కొందరికి నర్వస్ లో, కొందరికి స్పాజమ్స్. వీళ్ళకి ఎపిలెప్సీ వ్యాధితో పుట్టడం కానీ ఒక ఏజ్ నుంచి రావటం కానీ వస్తుంది. ఎపిలెప్సీ వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డ్రగ్స్ లో బ్యూఫో వన్ ఆఫ్ ది ర్యాంక్ డ్రగ్స్. ఎపిలెప్సీ వ్యాధికి ట్రీట్మెంట్ అంటే ఈ డ్రగ్ కొన్నాళ్ళు ఆ డ్రగ్ కొన్నాళ్ళు వాడితే పేషెంట్ చచ్చిపోతాడు. అందుకని ఒక డ్రగ్తోనే ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ డ్రగ్తోనే వ్యాధును తరిమి కొట్టాలి పట్టుకుని. కాకపోతే దాని తాలూకు ఇలాంటి డ్రగ్ ఒకటి మనకు వస్తుంది, ఎప్పుడన్నా వాడుకోవచ్చు. అది జరిగేది. బ్యూఫోలో ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు గుక్క పట్టాడు అంటారు పిల్లలు. ఎందుకు గుక్క పడతా అంటే ఏం లేదండి తిక్క అన్నాడు. గుక్కకు తిక్క కారణం అయితే తిక్కకు ఇంటర్ట్వైన్డ్ మయాజం పేరెంట్స్ లేకపోతే పిల్లవాడు గుక్కబట్టి బిగుసుకుపోవటం ఉండదు. అలాగే ఇన్ఫెంటైల్ కన్వల్షన్స్ ఎందుకు వస్తాయంటే ఏమి లేదండి ఆయన చెప్పాడు సిరి. జలుబు అజీర్ణం కలిసి కనుకుంటే టెంపరేచర్ వస్తే చాలు వచ్చేస్తుంది QED అన్నాడు. ప్రూవ్డ్ అన్నాడు. తీరం ప్రూవ్ అయిపోయింది అన్నాడు. జలుబు అజీర్ణం కలిస్తే టెంపరేచర్ వస్తే సార్ వస్తే ఈ భూమి మీద పిల్లలకి వచ్చే ఏం లేదు. ఈ వెనక్కి ఉంటే వస్తుంది. అంటే స్పాజములోకి మనిషిని వెనక్కి ఏడవటానికి కావాల్సిన టెండెన్సీ ఈ మయాజమ్స్ ఇంటర్ట్వైన్ అయితేనే ఉంటుంది, అయితే ఉండదు. ఏమండి? ది టెండెన్సీ టు డ్రాగ్ ది కాన్స్టిట్యూషన్, రాసుకోండి. ది టెండెన్సీ టు డ్రాగ్ ది కాన్స్టిట్యూషన్ into any type of spasm, వాతస్పందనం అనబడు వ్యాధిలోనికి, వాతస్పందనం అంటారు స్పాజం అనబడు వ్యాధిలోనికి ఆకర్షించునట్టి లక్షణము రెండు విపాకముల కలయిక లేనిచో ఉండదు. ఈజ్ నాట్ పాసిబుల్ when there are no two miasms intertwined. When there are no two miasms intertwined. ఇది స్పాజం అంటే. కొందరికి ఓల్డ్ ఏజ్లో ఇక్కడ దిగదు. దానికంటే 5-6 సంవత్సరాల ముందు నుంచి ఏదన్నా తాగుతుంటే కొరబోతుంది లేక పొలం మారుతుంది అంటారు. కొన్ని జిల్లాల్లో కొరబోతుంది అంటారు, కొన్ని జిల్లాల్లో పొరబోతుంది అంటారు. కొలం మారుతుంది, పొలం మారుతుంది, పొలం మారుతుంది. ఇలా జిల్లాలను బట్టి మారుతుంది. పలక మారటం ఆయా జిల్లాను బట్టి వాడు అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత ఒక్కొక్కప్పుడు తాగితే టక్కన పలక మారి అడ్డం పడి ముక్కుల్లోంచి నోట్లోంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఇట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరుగుతుంది. తాగుతూ ఉంటాడు, ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి. మాటికి పొలం మారుతుంది. ఏమిటి జరుగుతుంది? స్పాజం ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? వ్యాక్యూమ్ సక్షన్ పట్టేస్తుంది. ఇక్కడ ఒక డ్రాప్ మంచినీరు కూడా లోపలికి దిగదు.
అప్పుడు ముక్కదీసి పైకి పంపిస్తారు, బయాప్సీ అంటారు. ఇప్పుడు ఉన్న బాధతోనే చూస్తూ ఉంటే ముక్క తీయటం ఒకటి, నెత్తురు కళ్ళ చూడటం, అంటే బుచ్చరీ టైప్ ఆఫ్ టెస్ట్. పైకి పంపిస్తే మ్యాలిగ్నెంటా నాన్ మ్యాలిగ్నెంటా, అంటే వీడికి మంచినీళ్లు చుక్క కూడా దిగటం లేదు అంటే ఇది లోపల ఉన్న టిష్యూస్ క్యాన్సర్ అయ్యిలా జరుగుతుందా కాక ఇలా ఏదైతే వీడి బూడిదే. కాదు అంటే తృప్తే, నో ఇట్ ఈస్ నాట్ మ్యాలిగ్నెంట్ అన్నారు డాక్టర్లు అన్నారు. వీడికి మంచినీళ్లు కావాలి, వాడి మ్యాలిగ్నెంటా కాదా కాదా, వాడికి కావాల్సిన ఏంటంటే అని ఆత్మ విచారం అన్నట్లుగా క్యాన్సర్ విచారం పరమచాతస్థం అనేటువంటిది. సైంటిఫిక్ వే ఆఫ్ నాస్టీ బిహేవియర్ అంటారు టెక్నికల్. ఇది దీనికి ఎస్టాబ్లిష్ అయితే ఎవరేం చేయలేదు. దీనికి ఏంటి చేయాలి, ఇది ఒకటే, చూపు గొంతులోంచి పోనిచ్చి మంచినీళ్ళు పోస్తూ స్పేసం తగ్గించడానికి వీడికి ఉన్నటువంటి ఫ్యామిలీ హిస్టరీతో పాటు మనం అలా పెడుతూ ఉంటే చెప్పలేము. క్యాన్సర్ ఒక్కొక్కప్పుడు అక్కడ ఉన్న టిష్యూ క్యాన్సర్ అనేది ఒక వ్యాధి కాదు అని వారే చెబుతున్నారు. అంటే మల్టిప్లై అవుతూ ఉంటాయి సెల్స్ లెక్క తెలియకుండా. అమెరికాలో డాలర్స్ లే ఇక్కడ మల్టిప్లై అవడం మొదలెడతాయి. ఇన్ఫ్లేషన్ ఆఫ్ సెల్స్ ఏం చేత అంటే చేత అది క్యాన్సర్ అంటే. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ కాన్సిక్వెన్స్ ఆఫ్, అంటే స్పాజమ్ ఈజ్ ది లాస్ట్ బట్ వన్ స్టెప్. వాడికి ఒక్కొక్కప్పుడు ఏదో కంటాలు పడితే క్యూర్ అవుతుంది, ఈ లోపలికి దిగేది ఏదో పెట్టాలి, లేదా ఈ ఫ్లూయిడ్స్ పెట్టాలి. ఎపిలెప్సీ కానీ ఇది కానీ ఉన్నటువంటి వాళ్ళలో హిస్టరీ వెనక్కి ఎడితే బ్యూఫో చాలా మందికి తగులుతుంది అని చెబుతున్నాం. ఇది బ్యూఫో పరిచయం. ఈ పరిచయం దృష్టిలో మీరు చదువుకోండి సొంతంగా. అనకార్డియం పరిచయం ఇట్లాగే వీటిలలో. అనకార్డియం వాడికి ఇదిగో 2 మనీ పర్సులు కొనుక్కొచ్చాను బర్త్డేకి, ఒకటి నీకు ఒకటి అక్కయ్యకి అని చెప్పండి పిల్లవాడికి. ఏది కావాలి అని చూస్తే దీని మీదకి వచ్చి దాని మీదకి వచ్చి చివరికి రెండింటి మీద చేసి 2 పట్టుకుంటాడు. ఇవి అనకార్డియం. ఇవాళ ఒక టాపిక్ ఒకటి కొంచెం చిన్న కన్ఫ్యూజన్ చిన్న డౌట్ ఉన్నటువంటి ఆస్పెక్ట్ లో క్లియర్ చేస్తున్నాను. ఒకటి 12 సాల్ట్స్ అని టిష్యూ సాల్ట్స్ అంటారు వాటిని. అవే మందులు మీకు కెంట్ హోమియోపతిలో కూడా మెటీరియల్ మెడికల్ కూడా కనిపిస్తుంటాయి. ఇది వాడుకునేటువంటి పద్ధతిలో ఇది వాడుకునే వాళ్ళు ఉన్నారు. చాలా ఘోరమైనటువంటి వ్యాధులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది స్కూల్స్లర్ అనేటువంటి డాక్టరు హోమియోపతి అనేటువంటి పేర కాక తను వేరే బయోకెమిక్ సిస్టమ్ అని ఒక కొత్త మెడికల్ సిస్టమ్ తను కనిపెట్టి he never bluffed that it is homeopathy, but he has professed that it is a different system which has nothing to do with homeopathy. So we have no business to confuse these things with homeopathy. దీని థియరీ ఏమిటంటే శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బయోకెమిస్ట్రీని మనం అనలైజ్ చేసి చూస్తే ముఖ్యంగా ఈ 12 రకములైనటువంటి మినరల్స్ ప్రామినెంట్ గా కనిపిస్తాయి. పొటాషియం సాల్ట్, నేట్రమ్ సాల్ట్, నేట్రమ్ సల్ఫేట్ ఎక్సెట్రా, సోడియం సాల్ట్, క్యాల్కేరియా సాల్ట్, క్యాల్కేరియా సాల్ట్, క్యాల్కేరియా ఫ్లోర్ ఎక్సెట్రా, కాల్షియం, సిలికా సాల్ట్, సౌలిషియా ఎక్సెట్రా, మెగ్నీషియం సాల్ట్ ఒకటే. ఇలాగ 12 సాల్ట్స్ మనకు తీసి శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి వాడికి ఈ 12 సాల్ట్స్ ఒక మంచి నిష్పత్తిలో ఉంటాయి. అందులో దేని డెఫిషియన్సీనో ఒక దాని డెఫిషియన్సీ కనిపిస్తున్నప్పుడు ఏదో ఒక వ్యాధి వస్తుంది శరీరానికి.
ఆ వచ్చిన వ్యాధిని గమనించుకొని దేని తాలూకు డెఫిషియన్సీ చూసుకొని దాన్ని మీరు బాడీకి ఫీడ్ చేయండి, సప్లై చేయండి అన్నాడు. చేస్తే ఆ సాల్ట్ తాలూకు డెఫిషియన్సీ కవర్ అవుతుంది. కవర్ అవటం వల్ల ఆ వ్యాధి క్యూర్ అవుతుంది. ఇది షూజ్లర్స్ థియరీ. సో ఇట్ ఈస్ ఏ థియరీ బేస్డ్ అపాన్ ది థియరీ ఆఫ్ సప్లిమెంటేషన్. ఆ థియరీ చాలా కరెక్ట్. ఎంతవరకు కరెక్ట్? ఆయన చెప్పినటువంటి పొటెన్షియల్లో వాడితే, ఆయన చెప్పినవి దాటి ఇంకేం లేవు. అంతవరకు ఆయన ఇచ్చాడు. రేర్ కేసెస్లో 200x కూడా ఇచ్చాడు. అంటే డెసిమల్ పొటెన్సీస్ లో డైల్యూషన్ చేసి ఇవ్వడం. మనకు ఇక్కడ 3, 6 మొదలైనవి కనిపిస్తున్నాయి, అక్కడ అవి కనిపిస్తున్నాయి. కనుక కొంతమంది ఏం చేస్తున్నారంటే బిస్కెట్ దొరకకపోతే 6 వేసేస్తున్నారు. 6 దొరక్కపోతే లేదా 6 కంటే తొందరగా పనిచేస్తుందని భ్రాంతి కలిగితే ఫెరంఫాస్ 200 రోజుకో డోసు ఇచ్చేస్తున్నారు పిల్లవాడికి, జ్వరం వచ్చింది అని. ఫెరంఫాస్ ఇంకా క్యాలియం ఉన్నది, పొటాషియం క్లోరైడ్, నేట్రమ్ ఫాస్ ఉన్నది, నేట్రమ్ సల్ఫ్ ఉన్నది, క్యాలీ సల్ఫ్ ఉన్నది, పొటాషియం సల్ఫేట్, క్యాల్కేరియా ఫాస్తో పాటు క్యాల్కేరియా ఫ్లోర్ కూడా ఉన్నది, క్యాల్కేరియా సల్ఫ్ కూడా కేవలం 2 చోట్ల రసాయనం లేకపోతే 12 మాటలు వస్తుంది. ఓన్లీ టెలుసాడ్. కనుక ఇది బయోకెమిక్ సిస్టమ్ ప్రకారం వాడదలుచుకున్నప్పుడు షూజ్లర్ డోసేజ్ వాడాలి కానీ హోమియోపతిక్ డోసేజ్ వాడకూడదు. డాలర్లు సంచిలో పెట్టుకుని ఇండియా బ్యాంకుకి తీసుకొచ్చేస్తే కొట్లో పెడతారు. రూపాయలు జర్మనీకి కానీ ఎక్కడికైనా పట్టుకెళ్ళి బజార్లో కిల్లి కొనుక్కుందాం అంటే తంతాడు, పారేస్తాడు. కనుక సిస్టమ్ ఉండాలి. ఆయన చెప్పిన సిస్టమ్ వాడదలుచుకున్నప్పుడు ఆయన చెప్పిన పొటెన్సీస్ లో వాడాలి. ఆయన 2 డోసులు కానీ రోజుకు 3 డోసులు కానీ వాడవచ్చునని చెప్పారు. చక్కగా తగ్గుతాయి. పర్మనెంట్ గా తగ్గుతాయా? మయాజన్స్ ఉన్న వాళ్ళకి తగ్గవు, మళ్ళీ వచ్చేస్తాయి. అయినప్పటికీ సామాన్యంగా చాలా మంచి క్యూర్స్ చేస్తూ ఉంటాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేవు, ఎందుకంటే మినిమం డ్రగ్గింగ్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి కదా. ఏలోపతిలో తర్వాత నాటు వైద్యంలో ఉన్న ఈవిల్స్ అంటే మ్యాస్ ఆఫ్ మెడిసిన్ లోపల వాడటం వల్ల శరీరంలో వచ్చే అన్వెల్కమ్ ఎఫెక్ట్స్ ఏమి దీంట్లో రావు. ఇంకా వీటికి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కమర్షియల్ ఫెలోస్. ఇందులో ఫాస్ట్ అని 5 కలిపి 5 ఫాస్ట్ అని చెప్పి పంచపాండవుడు అన్నట్టుగా ఒకటి తయారు చేశారు. బజార్లో అమ్ముతూ ఉంటుంది 5 ఫాస్ట్ అని. అంటే ఎందుకైనా మంచిది అన్నీ వేయండి. కుర్రాడు గోల్ చేస్తే తనటాన్ని లేచి మాస్టర్ అందరినీ తలవడి అన్నట్టు, ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఎవడు తనటాన్ని లేస్తాడని. అవి షూజులకు చెప్పలేదు. మొదటివాడు అల్లం అని చెప్తే రెండోవాడు బెల్లం అని చెప్పాడు, తప్పది. కనుక ఈ కమర్షియల్ ఎబరేషన్స్ అండ్ నాన్ సెన్సికల్ థింగ్స్ అన్ని తీసేస్తే ఆయన ఇచ్చిన సిరీస్ చాలా కరెక్ట్, సైంటిఫిక్, బాగా పనిచేస్తుంది. రాడికల్ క్యూర్స్ సంగతి మాత్రం చెప్పలేము, రిలీఫ్ మాత్రం చెప్పుకోవాలి. ఒక పని చేయాలి, ఈ పొటెన్సీస్ లో వాడకూడదు, తాట తీసేస్తాయి. సరం ఫాస్ 200 కుర్రాడికి డోసు ఇచ్చేయండి అన్నట్టు రోజుకి ఇచ్చేస్తే ఏమవుతుంది? ఫాస్ఫేట్ ఆఫ్ ఐరన్ హెల్దీ మ్యాన్కి ఇచ్చి ప్రూవింగ్స్ చేసి మెటీరియల్కి ఎస్టాబ్లిష్ చేస్తే దాంట్లో వచ్చిన మెంటల్ సిమ్టమ్స్, జనరల్స్, మోడాలిటీస్, పర్టికులర్ సిమ్టమ్స్, డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్, ఇవన్నీ ఏ పిక్చర్ అయితే వస్తుందో చక్కగా ఆ పిక్చర్ వీడికి పర్మనెంట్ గా వచ్చేస్తుంది. కనుక నో వన్ షుడ్ బి ఫూలిష్ ఇనఫ్ టు యూజ్ దీస్ థింగ్స్ ఇన్ పొటెన్సీ. ఎంజైమ్స్ చేసే సప్లిమెంట్ వల్ల ఆ పర్సన్ యొక్క మెంటాలిటీని, పర్సనాలిటీ కంప్లీట్ గా టోటల్ గా మారిపోవడానికి వీలుంది. సమ్ టైమ్స్ ఇట్ మే గో అగ్లీ అండ్ మాన్స్ట్రస్. అంటే
ది సో కాల్డ్ సైంటిఫిక్ సొసైటీ ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ థింగ్స్ విచ్ ఇట్ హ్యాస్ నాట్ అండర్స్టూడ్ ఎట్. ఎంజైమ్స్ గురించి ఇంతవరకు అందరూ బ్లైండ్ పీపులే, కానీ ఎక్స్పెరిమెంట్ మాత్రం పీపుల్ మీద చేస్తున్నారు. ఎండోక్రైన్స్ తో చేసే ఎక్స్పెరిమెంట్స్ కూడా అంతే మాన్స్ట్రస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకని వాటి ఎఫెక్ట్స్ గురించి అసలు మనం రోడ్డు బయట ఉంచాల్సిందే కానీ మాట్లాడటానికి వీల్లేదు. ఎండోక్రైన్స్ కానీ ఎంజైమ్స్ కానీ వాటితో చేసేది ఎక్స్పెరిమెంట్. ఇంకా పోతే నెక్స్ట్ ఏంటి చెప్పారు, విటమిన్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, సప్లిమెంటేషన్ అది కూడా, కానీ అకేషనల్ గా ఉండాలి. ఏం చేత అది క్వాంటిటేటివ్ మెటీరియల్, మ్యాసివ్ డోసెస్ ఇస్తున్నారు, ఇవి పొటెంటైజ్డ్ డోసులు ఇస్తున్నారు. అంచేత ఏమవుతుంది, ఎమర్జెన్సీ కేసెస్ లో విటమిన్స్ మనం ఫీడ్ చేయవచ్చును, కానీ ఏది అర్లీ రికవరీకి, రెసిస్టెన్స్ పెరగటానికి. కానీ స్ట్రెస్ ఆఫ్ వర్క్ కి, స్ట్రెయిన్ కి తట్టుకునేందుకు కానీ రోజు దినచర్యలో మనం ఎందుకైనా మంచిది పొద్దున ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటాం, కానీ ఇట్లాంటి వెధవ పనులు చేస్తే ఒక 10 ఏళ్ళు అయ్యేటప్పటికీ కాన్స్టిట్యూషన్ చాలా హారిబుల్ కాన్సిక్వెన్సెస్ లోకి వస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి జీర్ణకోశము, పొట్ట మొదలైనటువంటి వాటిలో వాళ్ళు చేసేటువంటి లేబరు ఇంకెవడో చేసి పెడుతూ వాళ్ళకి జీతాలు 10 సంవత్సరాలు ఇస్తే 11వ సంవత్సరంలో వాళ్ళని పనిచేయమంటే ఏం చేస్తారో శరీరం కూడా అంతే చేస్తుంది. బికాస్ వీ హ్యావ్ ఆస్క్డ్ ది డైజెస్టివ్ సిస్టమ్ టు స్టాప్ అబ్జార్బింగ్ విటమిన్స్ బై సప్లయింగ్ విటమిన్స్. విటమిన్స్ కూరల్లోంచి కానీ ఫ్రూట్స్ లో న్యాచురల్ గా ఉన్నటువంటి లివింగ్ థింగ్స్ లోంచి తీసుకోవాల్సింది. అసలు విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తూ ఉన్నది, కుక్డ్ ఫుడ్స్ తింటాం మనిషి మొదలెట్టాక విటమిన్ డెఫిషియన్సీ అనేది వచ్చింది. బాయిల్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, కుక్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి, ఆయుర్వేదం ప్రకారం దే ఆర్ కాల్డ్ కార్ప్సెస్ ఆఫ్ ఫుడ్. అంతకుముందు పచ్చికాయలు కానీ, పండ్లు కానీ, చెరకు కానీ ఇట్లాంటివి పచ్చివి రోజు ఏదో ఒక ఐటమ్స్ 2, 3 తినటం మొదలెట్టినటువంటి వాళ్ళకి ఎన్నడూ కూడా విటమిన్ డెఫిషియన్సీ ఉండదు. ఎందుకంటే కుక్డ్ ఫుడ్ లోంచి కూడా కావాల్సిన విటమిన్స్ ని తీసుకునేటువంటి శక్తిని శరీరం కోల్పోదు. అథవా కోల్పోయి డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనం విటమిన్స్ బాడీకి ఫీడ్ చేయడం 1-2 నెలల్లో చేయవచ్చు ఎమర్జెన్సీ కేసు ఉన్నప్పుడు. అది కాకుండా కంటిన్యూస్ గా చేసేటప్పటికీ ఫుడ్ లోంచి మనం తీసుకున్న బీరకాయలు, వంకాయలు, నిమ్మకాయలు మొదలైన వాటిల నుంచి విటమిన్స్ తీసుకుంటాం అనేటువంటి అలవాటును కోల్పోయి స్టమక్ లో ఉన్నటువంటివన్నీ కూడా లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ మొదలైన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వైటల్ ఫంక్షన్స్ అవి లేబర్ స్ట్రైక్ ప్రారంభమగును. అంటే సడన్ గా 10 ఏళ్ల తర్వాత మీరు వాటిని వర్క్ చేయమంటే డొక్క చింపేస్తాయి. మరి వాటి వల్ల వచ్చేది. అందుకనే డైలీ మల్టీవిటమిన్స్ అవి తీసుకునే వాళ్ళు మనుషులు ఒక్కప్పుడు దొబ్బకాయలాగా తయారవుతారు, కానీ కొంచెం నడిస్తే ఇలా అంటూ ఉంటారు. శరీరం తయారవుతూ ఉంటుంది. తీసుకొచ్చి అవుతాడు హోర్డింగ్ వాడికి ధాన్యం కానీ డబ్బు కానీ ఎవరికైనా తెలియకుండా బ్లాక్ మార్కెటింగ్ లో హోర్డింగ్ చేస్తే అది వాడికి ఎంత పనికి వస్తుందో, మల్టీవిటమిన్స్ సంవత్సరాల తరబడి వాడితే దాంట్లో శరీరంలో తయారైనటువంటి ద్రవ్యం వాడికి అంతే పనికొస్తుంది. ప్రాణం ఓ రోజు తీయడానికి పనికొస్తుంది. వాళ్ళకే హార్ట్ అటాక్స్ మొదలైనటువంటివన్నీ వస్తాయి, ప్రెషర్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, బ్లడ్ వెసల్స్ ని చికెన్ అవ్వటం మొదలైనవి. తర్వాత అంటే ఈ బ్లడ్ లో వచ్చేటువంటి కొలెస్ట్రాల్ డిస్టర్బెన్సెస్ మొదలైనటువంటివి ఆ మందులు తయారు చేసేటువంటి వాళ్ళకి చాలా బాగా పండగ ఇది. కానీ వీటి వల్ల అలాంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏ విధమైనవి ఉండవు. ఎందుకంటే ఇందులో మెడిసిన్ ఉన్నటువంటిదే చాలా తక్కువ. దే ఆర్ మైల్డ్లీ పొటెంటైజ్డ్. కానీ థియరీ మాత్రం సప్లిమెంటేషనే. ఇంతకంటే ఎక్కువ పొటెన్సీ చేస్తే గానీ మీకు హోమియోపతిక్ అప్రోచ్ రాదు. హోమియోపతిక్ అప్రోచ్ అనగా ది లా ఆఫ్ సిమిలర్, ఆ బేసిసే వేరు. అంటే ఆరోగ్యకరమైన వాడికి ఈ ఔషధం తినిపిస్తే ఏ లక్షణ సముదాయం వస్తుందో ఆ ఔషధాన్ని ఆ జబ్బులతో బాధపడుతున్న వాడికి పొటెంటైజ్డ్ గా తినిపిస్తే ఆ లక్షణాల్ని రాడికల్ గా నిర్మూలనం చేయటం అనేటువంటి ప్రొసీజర్ పెట్టుకున్నది సిలబస్ ఇది. కనుక దానికి దీనికి సంబంధం లేదు. ఆ సిస్టమ్ మంచిదే ఒకటి, ఈ సిస్టమ్ వేరే ఒకటి మంచిదే. ఇది అందులో అది ఇందులో గలిబీ చేయకూడదు అని. అందుకని ఎవరన్నా ఈ పేర్లు కనిపిస్తున్నటువంటి ఇవి మన పెంపుడు జంతువులే కదా అని అనుకుని 30లోను 6లోను 200లోను వాడుతున్న వాళ్ళు ఉంటే వాడకండి, ఎవరన్నా వాడుతూ ఉంటే మానిపించండి. ఇది మైల్డ్లీ పొటెంటైజ్డ్, బట్ దే డు నాట్ వర్క్ ఆన్ హోమియోపతిక్ బేసిస్.
దే వర్క్ ఓన్లీ ఆన్ సప్లిమెంటరీ బేసిస్. ఎందుకు పొటెంటైజ్ చేస్తున్నాను ఆయన చెప్పాడంటే, మెడిసిన్ కంటెంట్ ఫిజికల్ ప్లేన్ లో బాడీలోకి వెళ్ళిన ఈవిల్స్ లేకుండా ఉండడం కోసం పొటెంటైజ్ చేస్తున్నాను చెప్పాడు ఆయన. దట్స్ వెరీ కరెక్ట్. ఏంటో అంటే మయాజ్మిక్ కండిషన్ కనుక బాగా వెల్ ఎస్టాబ్లిష్ కాకపోతే క్యూర్ అవుతాయి. అది ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక కండిషన్లో అలోపతి పనిచేస్తుంది, ఒక కండిషన్లో ఇది పనిచేస్తుంది, ఒక కండిషన్లో ఇది పనిచేస్తుంది, ఒక కండిషన్లో ఆయుర్వేదం పనిచేస్తుంది, ఒక కండిషన్లో న్యాచురోపతి పనిచేస్తుంది, ఇంకొక కండిషన్లో ఎస్కడార్ పనిచేస్తుంది. కనుక ఇవన్నీ చెప్పే కదా, 21వ శతాబ్దం వచ్చేటప్పటికి వేరియస్ చాప్టర్స్ ఇన్ మెడికల్ సైన్స్ గా అవుతాయి. అప్పుడు తప్ప సెల్ఫ్ సఫిషియెంట్ సైన్సెస్ ఇందులో ఏదీ కాదు. మనం ఇప్పుడు వేరే వేరే కంపార్ట్మెంటల్ సిస్టమ్ గా చూసుకుంటున్నటువంటి మెడికల్ సైన్సెస్ అనేటువంటి ఏది కూడా కంప్లీట్ సైన్స్ కాదు. ఇంట్లో తడకలు పెట్టుకుంటే అది వాళ్ళు విడిపోయారని తెలుస్తుంది, కానీ అది మొత్తం ఇల్లెట్ అవుతుంది. అందుకని ఏది కావాల్సిన చోట అది పనిచేస్తుంది. మనం రోజు అలోపతిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ గురించి చెప్పుకుంటున్నంత మాత్రాన అలోపతి ఎప్పుడు కావాలో అనేటువంటి చెప్పుకుంటున్నాం కదా. కనుక అప్పుడు అలోపతియే కావాలి. అంటే ఇమీడియట్ పాలియేషన్, లైఫ్ సేవింగ్ కావాలనుకోండి, మీరేం చేస్తారు? యూ హ్యావ్ టు యూజ్ యాంటీపతి ఫర్ సమ్ అవర్స్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ అలోపతి. అలాగే ఒక డిజీజ్ రాడికల్ గా క్యూర్ కావాలనుకోండి, ఏదన్నా పాసిబిలిటీ ఉంటే ఒక హోమియోపతిలోనే, ఇంకో దాంట్లో పాసిబిలిటీ లేదు, ఎవడు కోప్పడి కూడా లాభం లేదు. జబ్బు తగ్గాక మళ్ళీ ఆరోగ్యం చెడకుండా, అనారోగ్యం రాకుండా ఉండాలంటే మెథడ్ కావాలనుకోండి, హోమియోపతిలోనూ లేదు, అలోపతిలోనూ లేదు, యూ హ్యావ్ టు రిజార్ట్ టు ఆయుర్వేద. ఆరోగ్యవంతుడైన వాడు రోగం రాకుండా ఏమి చేయవలను? నో ఆన్సర్ ఎట్ ఆల్ ఇన్ హోమియోపతి ఆర్ అలోపతి. ఏ ప్రాక్టికల్ మెథడ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ ఓన్లీ ఇన్ ఆయుర్వేద. ఇట్లా ఇవన్నీ కూడా వేరియస్ బ్రాంచెస్ కిందికి వస్తాయి. అలాగే సిస్టమ్స్ ఆఫ్ నర్సింగ్, అంటే సర్జరీ ఉందనుకోండి, ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అన్ యాక్సిలరీ. సర్జరీ ఈజ్ నైదర్ హోమియోపతి నార్ అలోపతి. అలోపతి వాళ్ళు యూజ్ చేస్తున్నారు కనుక సర్జరీ